అందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. ఈరోజు మీ ముందుకైతే మోంట్రా కంపెనీకి సంబంధించిన ఈవీఏటర్ వెహికల్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ తీసుకుంటే మీరు నెలకు 30,000 వరకు అయితే సేవ్ చేసుకోవచ్చు. అది ఎలానో చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూసి ఎవరికైతే అవసరమవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. ఈరోజు అయితే నేను హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర ఉండే శ్రీరామ్ హర్ష షోరూమ్కి అయితే రావడం జరిగింది. ముందుగా ఈ కంపెనీకి సంబంధించిన హిస్టరీ చెప్తాను, అలాగే వెహికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూసి అవసరమైన వాళ్ళకైతే వీడియోని అయితే షేర్ చేయండి. మోంట్రా ఎలక్ట్రిక్ వెహికల్ అనగానే చాలామంది ఏ దేశపు కంపెనీ అని అనుకుంటారు. ఈ మోంట్రా వెహికల్ అయితే మురుగప్ప కంపెనీకి సంబంధించిన గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఒక కంపెనీ. ఈ మురుగప్ప కంపెనీ అయితే 19th సెంచరీలో అయితే స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు 125 సంవత్సరాలు అవుతుంది. మనందరికి తెలిసిన హెర్క్యులస్ సైకిలే కావచ్చు, లేదంటే చోలా ఫైనాన్సే కావచ్చు, అలాగే మనం అగ్రికల్చర్ సెక్టర్లో చూసుకున్నట్టయితే కోరమండల్ ఫెర్టిలైజర్సే కావచ్చు, చాలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అయితే ఈ మురుగప్ప కంపెనీ కింద అయితే ఉండడం జరిగింది. అలాగే మోంట్రా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా చెన్నైలో అయితే ఉండడం జరిగింది. ఇప్పుడైతే మన దగ్గర మోంట్రా ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది. దీని గురించి కొంచెం డీటెయిల్ చెప్తాను, వీడియో అయితే పూర్తిగా చూడండి. ఎలక్ట్రిక్ వెహికల్ అనగానే చాలా మందికి ఎన్ని కిలోమీటర్ల రేంజ్ వెళ్తుందని అయితే డౌట్ ఉంటుంది. ఈ ఈవీఏటర్ వెహికల్ అయితే సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసి 240 కిలోమీటర్ల రేంజ్తోనైతే రావడం జరుగుతుంది. బట్ రియల్ టైం రేంజ్ చూసుకున్నట్టయితే కస్టమర్స్ చెప్పింది, నేను కూడా కస్టమర్స్ని అడిగాను, కస్టమర్స్ చెప్పిన రేంజ్ అయితే 170 కిలోమీటర్స్ అయితే పక్కా ఇస్తుందని అయితే చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు పెద్ద బ్యాటరీ 40 కిలోవాట్స్ బ్యాటరీతోనైతే రావడం జరుగుతుంది. లిథియం ఫెరో ఫాస్ఫేట్ బ్యాటరీతోనైతే ఇస్తున్నారు. మ్యాక్సిమం పవర్ వచ్చేసి 80 కిలోవాట్స్ని అయితే జనరేట్ చేస్తుంది. బ్యాటరీ అనేది హీట్ అయినప్పుడు కూల్ చేయడానికి అయితే ఇక్కడ కూలెంట్ సిస్టమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాటరీ వారంటీ విషయానికి వచ్చినట్టయితే 5 సంవత్సరాలు లేదంటే 175,000 కిలోమీటర్ల బ్యాటరీ వారంటీతో వస్తుంది. ఈ యాక్సిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మోటార్ను యాక్సిల్కే కనెక్ట్ చేయడం వల్ల, డైరెక్ట్ కనెక్ట్ చేయడం వల్ల పవర్ లాస్ అనేది ఉండదు. మ్యాక్సిమం పవర్ని అయితే అవుట్పుట్ లాగా ఇస్తుంది. మామూలుగా పికప్ సెగ్మెంట్లో 200 న్యూటన్ మీటర్ల టార్క్ను జనరేట్ చేయడమే ఎక్కువ. బట్ ఈ వెహికల్ అయితే 300 న్యూటన్ మీటర్ల టార్క్ను జనరేట్ చేస్తుంది. ఒకసారి వెహికల్ లోపలికి కూడా వెహికల్ ఇంటీరియర్, క్యాబిన్, సీటింగ్ అంతా ఏ విధంగా ఉందో చూద్దాం రండి. మంచిగా 90 degrees వరకు అయితే డోర్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం హ్యాండ్ గ్రిల్ పట్టుకొని ఇట్లా ఈజీగా ఎక్కచ్చు. ఓకే, ముందుగా సీటింగ్ కంఫర్ట్ అనేది చాలా బాగుంది. మంచిగా స్పేసియస్ క్యాబిన్తో అయితే రావడం జరుగుతుంది. వాక్ త్రూ క్యాబిన్, ఇందులోకి వెళ్ళి ఈజీగా నడుచుకుంటూ వెళ్ళచ్చు. మంచిగా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఈజీగా నడుచుకుంటూ వెళ్ళచ్చు. వాక్ త్రూ క్యాబిన్తో వస్తుంది. నా హైట్ వచ్చేసి 5'10", 6 feet 6.2 feet ఉండే పర్సన్ కూడా ఈజీగా కూర్చోవచ్చు. డ్రైవర్ కాకుండా ఇద్దరు కో డ్రైవర్స్ కూర్చోవడానికి అయితే సీటింగ్ కంఫర్ట్ అయితే ఇస్తున్నారు. అలాగే మనకు సీట్ కూడా నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏ విధంగా నచ్చితే ఆ విధంగా సీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి గేర్స్ అంటూ ఏముండవు. ఇక్కడ చిన్నగా ఛానల్ చేంజ్ చేసుకున్నంత ఈజీగా గేర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఛార్జింగ్ పోర్టులు అయితే ఇచ్చారు. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు అయితే వెళ్తుంది. వెహికల్ బాడీ లెంత్ విడ్త్ చూసుకున్నట్టయితే 10 feet 4 inches లెంత్లో, 5 feet 7 inches విడ్త్లో అయితే రావడం జరుగుతుంది. 1700 kg పేలోడ్తోనైతే ఇస్తున్నారు. ఈ వెహికల్ రన్నింగ్ కాస్ట్ వచ్చేసి పర్ కిలోమీటర్కు ₹1.83 అయితే పడడం జరుగుతుంది. అదే డీజిల్ వెహికల్ చూసుకున్నట్టయితే పర్ కిలోమీటర్కు ₹8 వరకు అయితే పడుతుంది. అంటే మనం ఫ్యూయల్ ఖర్చులోనే దాదాపు పర్ మంత్కు 30,000 వరకు అయితే సేవ్ చేసుకోవచ్చు. చేసుకున్న 30,000 ఈఎంఐ కట్టుకున్నట్టయితే వెహికల్ మనకు ఫ్రీగా వచ్చినట్టయితే కొన్ని సంవత్సరాలు ఒక 5 years నడిపించుకున్నట్టయితే వెహికల్ మనకు ఫ్రీగానే మిగిలిపోతుంది. ఇక్కడ 30 kilowatts DC ఛార్జింగ్ సాకెట్ అయితే చూసుకోవచ్చు. మనం 10% నుంచి 100% ఛార్జింగ్ ఎక్కడానికి అయితే 1.5 సమయం అయితే తీసుకుంటుంది. ఇదైతే కమర్షియల్ పర్పస్, అంటే ఇంటి దగ్గర పెట్టేది కాదు. చూడొచ్చు 7.4 ACకి సంబంధించిన ఛార్జింగ్ సాకెట్. దీన్ని మనం వెహికల్ తీసుకున్నప్పుడు మనకు వెహికల్తో పాటు ఈ ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన సెటప్ మొత్తం ఇస్తారు. దీంతోనైతే మనం 10% నుంచి 100% ఛార్జింగ్ పెట్టడానికి 6 hours 43 minutes అయితే టైం తీసుకుంటుంది. ఇది వచ్చేసి 3.3 kilowatts ఛార్జింగ్ సాకెట్, ఏసీకి సంబంధించిన ఛార్జింగ్ సాకెట్. 10% నుంచి 100% ఛార్జింగ్ ఎక్కడానికి 10 hours 43 minutes ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది. మనం ఇంటి దగ్గర పెట్టుకోవడానికి అయితే ఈ 2 ఆప్షన్స్ అయితే సెట్ అవుతాయి. ఇది 3.3 kilowatts ఛార్జింగ్ సాకెట్, ఇది వచ్చేసి 7.4 kilowatts ఛార్జింగ్ సాకెట్. ఇంటి దగ్గర అయితే బాగా పనిచేస్తాయి. కమర్షియల్ పర్పస్, ఎప్పుడైనా మనం హైవేలో వెళ్తుంటే బంక్స్ దగ్గర అక్కడ ఉంటాయి కదా, అలాంటి ప్లేస్లో అయితే మనకి ఇదైతే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కేవలం 1.5 సమయంలోపే 10% నుంచి 100% వరకు అయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. ఒకసారి వెహికల్ ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ ప్యానల్ వచ్చేసి ఇక్కడైతే మనకు మెటల్ ఫినిషింగ్తో వస్తుంది. కింది సైడ్ చూసుకున్నట్టయితే ఫైబర్ ఫినిషింగ్తో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకైతే మోంట్రాకి సంబంధించిన బ్యాజింగ్ ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు హాలోజన్ హెడ్ ల్యాంప్స్ చూసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ప్రొజెక్టెడ్ ఫాగ్ ల్యాంప్స్తో అయితే కంపెనీ వాళ్ళు అయితే ఇస్తున్నారు.
ఎవరైతే డైరీ బిజినెస్, సూపర్ మార్కెట్, ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ సప్లై చేసే వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానైతే శ్రీరామ్, హర్ష డీలర్ వాళ్ళు అయితే దీనికి సంబంధించిన సేల్స్ కావచ్చు, సర్వీస్ కావచ్చు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఆ షోరూమ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో అలాగే మన వీడియోలో అయితే ఇస్తాను. ఒకసారి అయితే కాల్ చేసి వెహికల్ గురించి ఎంక్వైరీ చేసుకొని ఈ వెహికల్ తీసుకోవడానికి ట్రై చేయండి.